చేంజర్ అయితే ఇప్పుడే చూసేసి వచ్చినాను నేను. సో నాకైతే నిజం చెప్తాను, మూవీ నాకు నచ్చింది, బాగుందన్నమాట. మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ బాగుంది. సో ఇందాకే వచ్చేటప్పుడు ఎస్కలేటర్ వచ్చేటప్పుడు కొంచెం మొబైల్ చూస్తూ ఉంటే కొంతమంది వచ్చేసి వాంటెడ్కి ఏదో నెగిటివ్ చేయాలి అది శంకర్ గారు అవుట్ ఆఫ్. నేను కూడా ఒప్పుకుంటాను, శంకర్ గారు భారతీయుడు 2 చూసిన తర్వాత నాకు కూడా పెద్ద అసలు భారతీయుడు అసలు నచ్చలేదు, కంప్లీట్లీ హెడేక్ లాగా అనిపించింది, అవుట్ ఆఫ్ ఫామ్ శంకర్ గారు అనుకున్నాను. కానీ గేమ్ చేంజర్ చూసిన తర్వాత శంకర్ గారు ఈజ్ బ్యాక్, ఈజ్ కైండ్ ఆఫ్ బ్యాక్ అని నాకు అనిపించింది. నిజంగానే మంచి మూవీ బ్రో. ఇది నేషనల్ అవార్డు అంతా సెకండరీ కానీ బట్ మనకైతే ఈ మూవీకి మంచి సోషల్ ఇష్యూస్ అయితే బాగా కవర్ చేస్తారు. రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు, మూవీలో మంచి సోషల్ ఇష్యూస్, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ని, హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లా ఎదుర్కోవాలి అనేదంతా కూడా సో చాలా బాగా చూపించాను. రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆయన మూవీ ఆయన వచ్చేసి ఆయన క్రియేటివిటీ కావచ్చు, ఆయన ఇన్నోవేటివ్గా ఆయన పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. లైక్ రంగస్థలం తర్వాత ఆయన బెస్ట్ మళ్ళీ RRRలో ఇచ్చినాడు, RRR తర్వాత ఈ మూవీలో కూడా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినాడు బ్రో. ఇండియన్కి అంటే ఇండియన్ 2 అనేది అసలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు అనమాట. ఓకే, పాన్ ఇండియా మూవీ అంటున్నారా మీరు? డెఫినెట్లీ పాన్ ఇండియా, ఇట్స్ నాట్ ఓన్లీ అప్ టు తెలుగు మార్క్ అనమాట. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఓవరాల్గా ఇంకా అవుట్ ఆఫ్ ఇండియా కూడా అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్. ఎందుకంటే కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుందన్నమాట, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కడైనా ఉంటారు కాబట్టి సో అందరికీ బాగా మంచిగా కనెక్ట్ అయ్యే టాపిక్. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య లాగా మనకు అనిపిస్తుంది అనమాట. అంటే ఎస్జే సూర్య గారు కూడా ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు, బ్రిలియంట్ యాక్టరు. సో ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఇంట్రడక్షన్స్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటా ఉన్నారు, అందరూ వచ్చేసి చిరుత నుంచి ఆయన ప్రూవ్ చేసుకుంటా ఉన్నా. రంగస్థలం, RRRలో ఇంట్రడక్షన్స్ ఎక్సలెంట్గా ఉండేసరికి సో ఈ మూవీలో కూడా ఇంట్రడక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది రామ్ చరణ్ గారిది. అండ్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్లో కూడా కొన్ని అన్ప్రెడిక్టబుల్ సీన్స్ కావచ్చు, కొంచెం హార్ట్ టచింగ్ క్లైమాక్స్ కావచ్చు, ఓవరాల్గా బాగానే ఉంది బ్రో. అంటే అక్కడక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి, ఒప్పుకుంటాను నేను కూడా. మేడ్ ఇట్ బెటర్ 2 hours 45 minutesలో ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు కానీ బట్ ఓవరాల్గా మంచి మూవీనే, వచ్చి చూడొచ్చు అనమాట, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతి ఫస్ట్ హిట్. సాంగ్స్ బాగుంది.